జీవితానికి లక్ష్యం ఏమిటంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టాము, ఎవడో నవ్వుతూ పుట్టలా. మనం ఏడుస్తూ పుట్టాము. కేర్ మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు. వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అది సహజం. ఏడుస్తూ పుట్టినవాడు ఏడుస్తూ వెళ్ళిపోకూడదు. శ్రీకృష్ణుడు అందుకోసం భగవద్గీత చెప్పాలా, నవ్వుతూ వెళ్లే విధానం చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని లక్ష్యం సాధించమని చెప్పలేదు, బాణం వేయమని చెప్పాడు. లక్ష్యం గిక్ష్యం పక్కనెట్టవయ్యా, బాణం ఏమయ్యా, బాణం వేయడానికి ఇంత గొడవ ఎందుకు? ఆ బాణం లక్ష్యాన్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ముందు బాణం వేయి. ఒక్క బాణం వేయడం కోసం ఆయనకి 700 శ్లోకాలు చెప్పాడు. 18 అధ్యాయాలు శ్మశానంలో నిలబడి చెప్పాడు. లక్ష్య సాధన అంటే ఏమిటి? ముందు ప్రయత్నంలో ఉండాలి ఆనందం. లక్ష్యంలో ఎప్పుడు ఆనందం ఉండదు. లక్ష్యం అయిపోయాక ఇంకేమిటి 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 గడుదుకుంటూ ప్రతిదానికి ఇంకేమిటి. నేను అష్టావధానం చేశాక శతావధానం చేయాలన్నారు, అది చేశాను. తర్వాత సహస్రావధానం చేయాలి, అది చేశాను. ఇంకా అది భోజనం చేయమన్నారు, ఇంకేమో చేయడానికి. అవధానంలో అది శిఖరం, ఇంకేం లేదు.